1945 ఏప్రిల్ 30న తన ప్రాణాలను ముగించుకునే ముందు అడాల్ఫ్ హిట్లర్ మరియు అతని ప్రియురాలు ఈవా బ్రౌన్ తమకు సంబంధించిన డాక్యుమెంట్లు, ఫోటోలు, వ్యక్తిగత ఆధారాలు దాదాపు ప్రతీదీ కాల్చివేశారు. తన మరణం తర్వాత తనకు సంబంధించిన ఒక్క ఆధారం కూడా శత్రువుల చేతికి చిక్కకూడదని హిట్లర్ కోరుకున్నాడు. ఆ సమయంలో హిట్లర్ మరణానికి ముందు బంకర్లో అసలేం జరిగిందో బయట ప్రపంచానికి పూర్తిగా తెలియదు. కానీ దాదాపు 70 సంవత్సరాల తర్వాత ఫ్రెంచ్ అధికారి కమాండెంట్ రేమండ్ రోజ్ సేకరించిన పత్రాలు, ఆ తర్వాత జరిగిన ప్రైవేట్ ట్రేడ్ కారణంగా హిట్లర్కు సంబంధించిన కొన్ని రాజకీయ రహస్య డాక్యుమెంట్లు వెలుగులోకి వచ్చాయి. ఇప్పుడు మొదటిసారిగా బయటపడుతున్నట్టు చెప్పబడుతున్న ఈ అరుదైన పత్రాలు హిట్లర్ జీవితంలోనే చివరి రోజుల్లో జరిగిన కొన్ని ముఖ్యమైన క్షణాలను మరింత స్పష్టంగా అర్థం చేసుకునే అవకాశం కల్పిస్తాయి. ఆ బంకర్లో వాతావరణం ఎలా ఉండింది, హిట్లర్ తన మరణానికి కేవలం 24 గంటల ముందు ఈవా బ్రౌన్ని ఎందుకు వివాహం చేసుకున్నాడు, తన జీవితంలోని చివరి 10 రోజుల్లో అతని అత్యంత సన్నిహితుల్లో ఎవరు అతనికి ద్రోహం చేశారు, హిట్లర్, ఈవా తమ ప్రాణాలను ముగించుకోవాలనే నిర్ణయం ఎప్పుడు తీసుకున్నారు, అన్నిటికంటే ముఖ్యంగా కాలిపోయిన అవశేషాలు హిట్లర్వేనని గుర్తించడానికి సహాయపడిన ఆ ప్రత్యేక ఆధారాలైతే ఏంటి? ఈరోజు మనం హిట్లర్ చివరి రోజుల వెనుక దాగి ఉన్న ఈ ప్రశ్నలకు సమాధానాలను తెలుసుకోబోతున్నాం. ఎన్వి పరిశోధన వీడియోస్లో మళ్ళీ మీ అందరికీ స్వాగతం. ప్రేక్షకులారా, హిట్లర్ మరణించిన తర్వాత అతను తన చివరి రోజులో గడిపిన బంకర్ చూడాలని, అక్కడ జరిగిన సంఘటనలను అర్థం చేసుకోవాలని అనేక మంది ప్రయత్నించారు. 1945 నవంబర్ 25న కమాండెంట్ రేమండ్ రోజ్ అనే ఫ్రెంచ్ అధికారి ఆ బంకర్ లోపలికి ప్రవేశించాడు. బంకర్లోకి వెళ్లేందుకు 26 మెట్లు దిగాల్సి వచ్చేది. ఆ మెట్లు భూమి అడుగున ఉన్న ఒక చీకటి గదికి తీసుకెళ్లేది. లోపల అడుగుపెట్టిన రోజుకి ఒక మురికిగా, నిశ్శబ్దంగా, భయానకంగా కనిపించే ప్రదేశం ఎదురైంది. చెల్లా చెదురుగా పడి ఉన్న కాగితాలు, కింద పడిపోయిన ఫర్నిచర్, కరిగిపోయిన కొవ్వొత్తుల మైనం. ఆ గదిలో చివరి రోజుల్లో నెలకొన్న గందరగోళానికి అవన్నీ మూగ సాక్ష్యాలుగా కనిపించాయి. అక్కడ హిట్లర్ చివరి రోజులపై కొత్త వెలుగు ప్రసరించే కొన్ని డాక్యుమెంట్లు రోజ్కు లభించాయి. ఆ పత్రాల ప్రకారం చివరి క్షణం వరకు హిట్లర్ తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. తమ మరణాన్ని కూడా ఓటమిగా కాకుండా తనకు అనుకూలమైన చివరి చర్యగా మార్చుకోవాలని అతను ప్రయత్నించినట్టు అవి సూచిస్తున్నాయి. హిట్లర్ మరణానికి కేవలం 10 రోజుల ముందు ఒకప్పుడు ప్రపంచాన్ని పాలించాలని కలలు కన్న నాజీ జర్మనీ ఇప్పుడు కూలిపోతున్న సామ్రాజ్యంగా మారిపోయింది. ఒకప్పుడు ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన పాలన వ్యవస్థలలో ఒకటిగా నిలిచి పాశ్చాత్య శక్తులకు పెద్ద సవాలుగా మారిన హిట్లర్ సామ్రాజ్యం తన చివరి క్షణాలను లెక్కిస్తోంది. హిట్లర్ కలలకు, రాజకీయ అధికారానికి కేంద్రంగా నిలిచిన బెర్లిన్ నగరం శిథిలాల కుప్పగా మారిపోయింది. ఎటు చూసినా విధ్వంసం, భయం, మరణమే కనిపిస్తున్నాయి. అలైడ్ బలగాల విమానాలు నగరంపై నిరంతరం బాంబులు కురిపిస్తున్నాయి. మరోవైపు రెడ్ ఆర్మీ వేగంగా బెర్లిన్ వైపు దూసుకొస్తుంది. ఒకప్పుడు లక్షల మందిని వేటాడిన హిట్లర్ ఇప్పుడు తనను వెతుకుతున్న సైన్యాల నుంచి తప్పించుకునేందుకు భూమి అడుగున ఉన్న ఒక చీకటి బంకర్లో దాక్కున్నాడు. ఈ బంకర్ బెర్లిన్లోని బ్రాండెన్బర్గ్ సమీపంలో భూమి ఉపరితలం నుంచి దాదాపు 7 మీటర్ల లోతులో నిర్మించబడింది. ఇది సాధారణ రక్షణ బంకర్ కాదు. హిట్లర్ పర్సనల్ ఆర్కిటెక్ట్ ఆల్బర్ట్ స్పియర్ రూపొందించిన ప్రణాళిక ప్రకారం భారీ బాంబు దాడులను కూడా తట్టుకునేలా దీన్ని అత్యంత బలంగా నిర్మించారు. ఇది తొలుత 1936లో నిర్మించబడింది. కానీ 1943-44లో సంవత్సరాల్లో అలైడ్ బాంబు దాడులు మరింత ప్రమాదకరంగా మారడంతో బంకర్ను అదనంగా స్ట్రెంథన్ చేశారు. జర్మన్ భాషలో దీన్ని ఫ్యూరర్ బంకర్ అని పిలిచేవారు. ఫ్యూరర్ అంటే నాయకుడు, అంటే ఇది నాయకుడి కోసం నిర్మించిన ప్రత్యేక బంకర్. ప్రపంచాన్ని పాలించాలనే కలలు కన్న అడాల్ఫ్ హిట్లర్ చివరకు ఇదే చీకటి బంకర్లో ఆశ్రయం పొందాడు. తన జీవితంలోని చివరి రోజులు కూడా ఇక్కడే గడిపాడు. బంకర్లోని వాతావరణం అత్యంత నిరాశజనకంగా ఉండేది. మందపాటి కాంక్రీట్ గోడలు, చల్లని గాలి, తేమ, వెలుతురు లేని చిన్న గోడల అంతులేని నిశ్శబ్దం, ఇవన్నీ కలిసి అక్కడ ఒక ఊపిరాడనంత భారమైన వాతావరణాన్ని నిర్మించాయి. చిన్న చిన్న కారిడార్లు ఒకదానితో మరొకటి కలిసిన గదులతో ఈ బంకర్ ఒక చిక్కిన మార్గంలా కనిపించేది. దాని లోపల ఎక్కువసేపు ఉండడం వల్ల ఎవరికైనా బంధించబడే అనుభూతి కలిగేది. హిట్లర్ కోసం 3 గదులలో కూడిన ప్రత్యేక ప్రైవేట్ విభాగం ఏర్పాటు చేయబడింది. అందులో ఒకటి సమావేశాల గది. అక్కడే అతను రోజుకు 2 సార్లు తన సైనికాధికారులతో యుద్ధం పరిస్థితులపై సమావేశాలు నిర్వహించేవాడు. అతని ప్రియురాలు ఈవా బ్రౌన్ కోసం చిన్న గది ఉండేది.
హిట్లర్, ఈవా ఇద్దరు ఉపయోగించుకునేందుకు ఒక కామన్ బాత్రూమ్ కూడా ఉండేది. భూమి అడుగున నిర్మించబడిన బంకర్లో సహజమైన గాలి ప్రవాహం లేదు. అందువల్ల మెకానికల్ వెంటిలేషన్ వ్యవస్థను ఉపయోగించేవారు. అది నిరంతరం పెద్ద శబ్దం చేస్తూ పనిచేసేది. ఆ శబ్దం అక్కడ నివసించే వారికి కేవలం శారీరక అసౌకర్యాన్ని మాత్రమే కాకుండా తీవ్రమైన మానసిక ఒత్తిడిని కూడా కలిగించేది. బయట బాంబులు పేలుతున్న శబ్దం, లోపల వెంటిలేషన్ యంత్రాల నిరంతర మోత, ప్రతి గంటకు దగ్గరవుతున్న శత్రు సైన్యం, ఈ వాతావరణం బంకర్లో ఉన్న ప్రతి ఒక్కరిని భయం, నిరాశలోకి నెట్టింది. తన జీవితంలోనే చివరి 10 రోజులు హిట్లర్ శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా పూర్తిగా క్షీణించాడు. అతనికి పార్కిన్సన్ వ్యాధికి సంబంధించిన లక్షణాలు ఉన్నాయని అనేక మంది పరిశీలకులు పేర్కొన్నారు. అతని ఎడమ చేయి నిరంతరం వణుకుతూ ఉండేది. ఆ వణుకును ఇతరులకు కనిపించకుండా దాచేందుకు హిట్లర్ తన చేతికి తరచుగా జేబుల్లో పెట్టుకునేవాడు. చివరి రోజుల్లో అతనికి సరిగ్గా నడవడమే కష్టంగా మారింది. అతని ముఖం తెల్లబడిపోయి తీవ్రంగా అలసిపోయినట్లు కనిపించిందని వైద్యులు అతన్ని కలిసిన అధికారులు చెప్పారు. అతను తన అసలు వయస్సు కంటే 10 సంవత్సరాలు పెద్దవాడిలా కనిపించాడని కొందరు వివరించారు. ఆ రోజుల్లో హిట్లర్ను చూసిన ప్రతి వ్యక్తి అతని వేగంగా క్షీణిస్తున్న ఆరోగ్యాన్ని చూసి ఆశ్చర్యపడేవారు. బంకర్లో ఉన్న హిట్లర్ వ్యక్తిగత వైద్యుడు థియోడార్ మోరెన్ ప్రతిరోజు అతనికి గ్లూకోజ్, విటామిన్స్తో కూడిన ఇంజెక్షన్లు ఇచ్చేవాడు. కానీ అతని ఆరోగ్యం మెరుగుపడడానికి అవి ఏమాత్రం సరిపోలేదు. తన శరీరంపై నియంత్రణలు కోల్పోయిన హిట్లర్ తన సామ్రాజ్యంపై కూడా నియంత్రణలు కోల్పోతున్నాడు. అతని నిరంతరం వణికే చేయి కేవలం శారీరక అనారోగ్యానికి మాత్రమే కాదు, అతని క్షీణిస్తున్న ధైర్యానికి, కూలిపోతున్న అధికారానికి కూడా ఒక గుర్తుగా కనిపించింది. బంకర్లో రోజువారీ జీవితం కూడా చాలా ఏకాంతంగా, నిరుత్సాహంగా ఉండేది. ప్రతిరోజు ఉదయం ఒక సైనిక సమావేశం జరిగేది. అందులో హిట్లర్ జనరల్స్ బర్లిన్లో జరుగుతున్న యుద్ధ పరిస్థితులను వివరించేవారు. జర్మన్ బలగాలు ఒక్కో ప్రాంతాన్ని కోల్పోతున్నాయనే వార్తలు ప్రతిరోజు అతని ముందుకు వచ్చేవి. బెర్లిన్ పై తన నియంత్రణ క్రమంగా జారిపోతుందని తెలుసుకున్న హిట్లర్ మరింత నిరాశకు గురయ్యాడు. అతని స్వభావంలో మొదటి నుంచి అపనమ్మకం ఎక్కువగా ఉండేది. అతను ఎవరిని సులభంగా నమ్మేవాడు కాదు. చివరి రోజుల్లో తన జనరల్స్, స్నేహితులు కూడా తనకు ద్రోహం చేస్తారేమో అని అనుమానించసాగాడు. చివరకు అతను భయపడిందే నిజమైంది. బంకర్లో ఉన్న చాలా మంది అక్కడ నుంచి తప్పించుకోవాలని, తమ ప్రాణాలను కాపాడుకోవాలని ఆలోచించే సమయంలో ఈవా బ్రౌన్ మాత్రం హిట్లర్ పక్కనే ఉండిపోయింది. ఈవా బ్రౌన్ దాదాపు 13 సంవత్సరాలుగా హిట్లర్ ప్రియురాలు. అంతకాలం వారిద్దరూ వివాహం చేసుకోలేదు. అయినా చివరి రోజుల్లో ఆమె హిట్లర్తో కలిసి బంకర్లోనే ఉండాలని నిర్ణయించుకుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం హిట్లర్ పక్కనే చివరి వరకు ఉండాలనేదే ఈవా పట్టుదల. బహుశా ఆమెపై హిట్లర్కు ఉన్న అనుబంధం అతని బలహీనతలలో ఒకటిగా కూడా మారి ఉండవచ్చు. ఈవా బ్రౌన్ భావోద్వేగభరితమైన, సౌమ్య స్వభావం కలిగిన యువతి. ఎలాంటి పరిస్థితి వచ్చినా చివరి వరకు హిట్లర్తోనే ఉండాలనే ఆమె నిర్ణయించుకుంది. తన స్నేహితులకు ఈవా రాసిన కొన్ని లేఖలు తర్వాత వెలుగులోకొచ్చాయి. ఆ లేఖల ద్వారానే హిట్లర్, ఈవా వ్యక్తిగత జీవితంలోని కొన్ని విషయాలు ప్రపంచానికి తెలిసాయి. ఈవా జీవితంలోని ప్రధాన ఉద్దేశం హిట్లర్తో ఉండటమని ఆమె మాటల ద్వారా అర్థమవుతుంది. ఒక లేఖలో ఆమె ఇలా రాసినట్టు చెప్పబడింది: ఈ ప్రదేశం చాలా భయంకరంగా ఉంది. అయినప్పటికీ హిట్లర్ నాతో ఉన్నందుకు నేను ఇక్కడ సంతోషంగా ఉన్నాను. బంకర్లో ఈవా రోజువారీ జీవితం చాలా పరిమితంగా ఉండేది. ఎక్కువ సమయం ఆమె తన గదిలోనే గడిపేది. తన ఫోటోలను సర్దుకోవడం, వ్యక్తిగత వస్తువులను అమర్చుకోవడం, లేదా అప్పుడప్పుడు హిట్లర్తో కలిసి కాఫీ తాగడం, ఇవే ఆమె రోజువారీ పనులు. కానీ ఆమె రాసిన లేఖల ద్వారా ఒక విషయం స్పష్టంగా తెలుస్తోంది. హిట్లర్ పక్కనే ఉన్నప్పటికీ ఈవా బ్రౌన్ తీవ్రమైన ఒంటరితనాన్ని అనుభవిస్తోంది. ఆ లేఖలు ఆమె ప్రేమ, విధేయతను మాత్రమే కాదు, ఆమె మనసులో దాగి ఉన్న భయం, నిరాశ, ఒంటరితనాన్ని కూడా బయట పెడుతున్నాయి. బంకర్ లోపల పరిస్థితి ఇలా ఉంటే బయట బెర్లిన్ పూర్తిస్థాయి యుద్ధ భూమిగా మారిపోయింది. చివరి 10 రోజుల్లో అలైడ్ బాంబర్లు పగలు రాత్రి తేడా లేకుండా బెర్లిన్ పై బాంబులు కురిపిస్తున్నారు. సోవియత్ యూనియన్ కు చెందిన రెడ్ ఆర్మీ బంకర్ కు కొన్ని కిలోమీటర్ల దూరంలో జర్మన్ సైన్యంతో పోరాడుతోంది. ఆ సమయంలో బెర్లిన్ కు రక్షించేందుకు జర్మనీ వద్ద వందలాది ట్యాంకులు, లక్షల సంఖ్యలో సైనికులు ఉన్నట్టు ప్రచారం జరిగింది. అయినప్పటికీ నాజీ జర్మనీ రక్షణ వ్యవస్థ వేగంగా కూలిపోతుంది. 1000 సంవత్సరాలు పాలించే సామ్రాజ్యాన్ని నిర్మిస్తానని ప్రకటించిన హిట్లర్ ఇప్పుడు తన జీవితంలో
చరిత్రలోనే అతిపెద్ద పరాజయాన్ని ఎదుర్కొంటున్నాడు. బెర్లిన్ ప్రజలు తమ ప్రాణాలను కాపాడుకునేందుకు బంకర్లో, భవనాల భూగర్భ భాగాల్లో, శిథిలాల మధ్య దాక్కున్నారు. కానీ రేడియోలో మాత్రం ఇంకా నాజీ ప్రచారం, దేశభక్తి సంగీతం వినిపిస్తూనే ఉంది. వాస్తవ పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉన్నప్పటికీ ప్రజలకు విజయం సమీపంలోనే ఉందని భ్రమలు కలిగించే ప్రయత్నం కొనసాగుతోంది. కొద్ది కాలంలోనే రెడ్ ఆర్మీ బెర్లిన్ శివార్లలో అనేక జర్మన్ రక్షణ స్థావరాలను ఛేదించింది. ఒక జర్మన్ సైనికుడు తాను తిరిగి బెర్లిన్ కు వచ్చినప్పుడు నగరాన్ని గుర్తించడం కూడా కష్టమైందంట. ఎందుకంటే ఎటు చూసినా శిథిలాలే కనిపించాయి. జర్మన్ సైన్యంలో కూడా హిట్లర్ నాయకత్వం అంతిమ దశకు చేరిందని గ్రహించే సమయం అది. హిట్లర్ మరణానికి కొన్ని రోజుల ముందు బంకర్లో మరో రాజకీయ నాటకం చోటు చేసుకుంది. నాజీ పాలనలో జర్మన్ వైమానిక దళానికి నాయకత్వం వహించిన హెర్మన్ గోరింగ్ అధికారాన్ని స్వాధీనం చేసుకోవాలనే తన ఆశయాన్ని బయటపెట్టాడు. గోరింగ్ ఒకప్పుడు హిట్లర్కు అత్యంత సన్నిహితుడు. హిట్లర్ అతనికి అనేక కీలక పదవులు ఇచ్చాడు. 1933లో ఎయిర్ మినిస్ట్రీ బాధ్యతలను అప్పగించాడు. 1935లో జర్మన్ వైమానిక దళానికి కమాండర్ ఇన్ చీఫ్గా నియమించాడు. 1936లో జర్మన్ ఆర్థిక వ్యవస్థను యుద్ధానికి సిద్ధం చేయడానికి రూపొందించిన 4-year ప్లాన్స్ బాధ్యతను అతనికిచ్చాడు. అంతేకాకుండా 1941లో గోరింగ్కు హిట్లర్ తన రాజకీయ వారసుడిగా ప్రకటించాడు. అంటే హిట్లర్ తర్వాత జర్మనీ నాయకత్వాన్ని చేపట్టాల్సిన వ్యక్తి గోరింగ్. 1945 ఏప్రిల్లో హిట్లర్ బెర్లిన్లో చిక్కుకుపోయాడని, ఇక దేశవ్యాప్తంగా నిర్ణయాలు తీసుకునే స్థితిలో లేడని గోరింగ్ భావించాడు. అందువల్ల అధికారిక నాయకత్వం బాధ్యతలను తనకు అప్పగించాలనే ఉద్దేశంతో హిట్లర్కు ఒక టెలిగ్రామ్ పంపించాడు. అందులో హిట్లర్ ఇకపై స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోలేని స్థితిలో ఉంటే తనకు అధికారాన్ని బదిలీ చేయాలని సూచించాడు. ఇప్పటికే మానసికంగా తీవ్ర ఒత్తిడిలో ఉన్న హిట్లర్ ఆ టెలిగ్రామ్ను చూసి కోపంతో రగిలిపోయాడు. గోరింగ్ తన అధికారాన్ని దోచుకోవడానికి ప్రయత్నించాడని భావించాడు. వెంటనే అతన్ని అన్ని పదవుల నుండి తొలగించి ద్రోహిగా ప్రకటించి అరెస్టు చేయాలని ఆదేశించాడు. యుద్ధం తర్వాత హెర్మన్ గోరింగ్ మిత్రరాజ్యాల చేతికి చిక్కాడు. న్యూరెంబర్గ్ విచారణలో అతనికి మరణశిక్ష విధించబడింది. అయితే శిక్ష అమలు చేయడానికి కొన్ని గంటల ముందు అతను సైనైడ్ తీసుకొని తన ప్రాణాలను ముగించుకున్నాడు. ఒకవైపు రెడ్ ఆర్మీ బెర్లిన్లోకి ప్రవేశిస్తోంది. మరోవైపు తనకు అత్యంత సన్నిహితుడుగా ఉన్న గోరింగ్ తన అధికారాన్ని స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించాడని హిట్లర్ భావించాడు. ఈ సంఘటనలు అతని అపనమ్మకాన్ని, నిరాశను మరింత పెంచాయి. చివరకు అతను ఎప్పుడు ఊహించని నిర్ణయం తీసుకునే స్థితికి అతను చేరుకున్నాడు. 1945 ఏప్రిల్ 29 హిట్లర్ తన చుట్టూ ఉన్న కొంతమంది స్నేహితులను పిలిచి చివరి సమయం దగ్గర పడిందని తెలిపాడు. అదే రోజు అర్ధరాత్రి 1 గంటకు ఎన్నో సంవత్సరాలుగా తమ ప్రియురాలుగా ఉన్న ఈవా బ్రౌన్ను అధికారికంగా వివాహం చేసుకున్నాడు. ఈ వివాహం ఫ్యూరర్ బంకర్లోని కొద్దిమంది అధికారుల సమక్షంలో అత్యంత సాధారణంగా జరిగింది. ప్రపంచాన్ని పాలించాలని కలలు కన్న వ్యక్తి వివాహం కూలిపోతున్న నగరం కింద ఉన్న చీకటి బంకర్లో జరిగింది. వివాహం పూర్తయిన తర్వాత హిట్లర్ తన సెక్రటరీని పిలిచి తన రాజకీయ వ్యక్తిగత వీలునామాలను రాయించాడు. అందులో తాను తన భార్య ఈవా మరణాన్ని ఎంచుకున్నామని, శత్రువును లొంగిపోయి అవమానకరమైన పరిస్థితిని ఎదుర్కోవడం కంటే మరణమే ఉత్తమమని రాశాడు. ఎన్నో సంవత్సరాల బంధం తర్వాత జరిగిన వారి వివాహం కేవలం ఒకరోజు మాత్రమే నిలిచింది. 1945 ఏప్రిల్ 30 మధ్యాహ్నం హిట్లర్ ముందుగా తన ప్రియమైన కుక్క బ్లాండీపై సైనైడ్ విషాన్ని పరీక్షించినట్టు చెప్పబడుతోంది. ఆ తర్వాత హిట్లర్ ఈవా ఇద్దరు తమ ప్రైవేట్ గదిలోకి వెళ్లారు. వివాహం జరిగిన దాదాపు 24 గంటలకే ఇద్దరు తమ ప్రాణాలను ముగించుకున్నారు. హిట్లర్ పిస్తాల్తో తనను తాను కాల్చుకున్నాడని, ఈవా బ్రౌన్ సైనైడ్ క్యాప్సూల్స్ తీసుకొని మరణించిందని అధికారిక చారిత్రక కథనం చెబుతోంది. హిట్లర్ మరణించిన తర్వాత ఏం చేయాలో బంకర్ సిబ్బందికి ముందుగానే స్పష్టమైన ఆదేశాలు ఇవ్వబడ్డాయి. హిట్లర్, ఈవా మృతదేహాలను బయటికి తీసుకెళ్లి పెట్రోల్ వేసి నిప్పంటించారు. తమ మరణం తర్వాత తన శరీరం శత్రువుల చేతికి చిక్కకూడదని హిట్లర్ పట్టుదలగా కోరుకున్నాడు. మరణానికి ముందు హిట్లర్, ఈవా తమ వ్యక్తిగత డాక్యుమెంట్లు, ఫోటోలు, ఇతర ఆధారాలను కాల్చివేశారు. చివరికి తమ మృతదేహాలను కూడా పూర్తిగా కాల్చివేయాలని ఆదేశించారు. ఈ చర్యలన్నీ ఒక విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. చివరి క్షణం వరకు హిట్లర్ తనను వెతుకుతున్న శత్రువులకు సజీవంగా గాని మృతదేహంగా గాని అప్పగించుకోవడం సిద్ధంగా లేడు. సోవియత్ సైనికులు తన శరీరాన్ని స్వాధీనం చేసుకుని ప్రపంచానికి ఒక యుద్ధ ట్రోఫీలా చూపించే అవకాశం ఉండకూడదని అతను భావించాడు.
అందుకే తన మృతదేహాన్ని పూర్తిగా దహనం చేయాలని ఆదేశించాడు. రెడ్ ఆర్మీ సైనికులు చివరికి ఫ్యూరర్ బంకర్ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నప్పుడు వారికి పూర్తి స్థాయి మృతదేహం లభించలేదు. కేవలం కాలిపోయిన కొన్ని అవశేషాలు మాత్రమే కనిపించాయి. అయితే అవి నిజంగా హిట్లర్వేనా అనే ప్రశ్న వెంటనే తలెత్తింది. అనేక పరిశీలనలు, సాక్షుల విచారణలు, వైద్య ఆధారాల పరిశీలన తర్వాతే ఆ అవశేషాలు హిట్లర్వేనని నిర్ధారించే ప్రయత్నం జరిగింది. ఈ గుర్తింపులో అత్యంత కీలకమైన ఆధారం హిట్లర్ దంతాలు. హిట్లర్కు దంత వైద్యుల దగ్గరికి వెళ్లడం నచ్చదని, అతనికి అనేక దంత సమస్యలు ఉన్నాయని చెప్పబడింది. అతని నోటిలో ప్రత్యేకంగా తయారు చేసిన బంగారు బ్రిడ్జ్, కృతక దంత నిర్మాణాలు ఉండేవి. విరిగిపోయిన దెబ్బతిన్న దంతాలను కప్పించేందుకు ప్రత్యేకమైన బంగారు డెంటల్ బ్రిడ్జ్ అమర్చబడింది. కాలిపోయిన అవశేషాల్లో లభించిన దంత నిర్మాణాన్ని హిట్లర్ దంత వైద్య రికార్డులతో, అతని డెంటల్ సిబ్బంది ఇచ్చిన వివరాలతో పోల్చారు. చివరకు ఆ ప్రత్యేకమైన బంగారు డెంటల్ బ్రిడ్జ్, కృతక దంత నిర్మాణమే కాలిపోయిన శరీరం హిట్లర్దే అని గుర్తించడానికి అత్యంత ముఖ్యమైన ఆధారంగా మారింది. ఫ్రెండ్స్, ప్రపంచాన్ని పాలించాలని కలలుగన్న వ్యక్తి చివరకు భూమి అడుగున ఉన్న ఒక చీకటి బంకర్లో తన జీవితాన్ని ముగించాడు. అతని సామ్రాజ్యం బయట కూలిపోతుండగా అతని ఆరోగ్యం లోపల క్షీణిస్తోంది. అతను నమ్మిన వారు ఒక్కొక్కరిగా దూరమయ్యారు. అతని సైన్యం ఓడిపోయింది. అతని నగరం శిథిలాలుగా మారింది. చివరకు తనకు సంబంధించిన ప్రతి ఆధారాన్ని నాశనం చేయాలనే ప్రయత్నించిన అతని దంతాలతో అమర్చిన ఒక చిన్న బంగారం బ్రిడ్జ్ అతని చివరి రహస్యాన్ని ప్రపంచానికి తెలియజేసింది.